సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బాలలత ఆమెపై సవాల్ విసిరారు. బాలలత మాజీ బ్యూరోక్రాట్. తనతో సివిల్స్ పరీక్షలు రాయడానికి స్మితా సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తనతో పాటు సివిల్స్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని స్మితాకి సవాల్ విసిరిన బాలలత, స్మితా సబర్వాల్ గుర్తింపు కోసమే మాట్లాడుతోంది. ఆమె మాటలు దురదృష్టకరం. అసలు దివ్యాంగులం బ్రతకాలా వద్దా? మమ్మల్ని రాష్ట్రంలో ఉండమంటారా వద్దా? పని ఉన్నోళ్లు పనిచేస్తారు, ట్వీట్లు పెడుతూ ఉండరు. స్మితా సబర్వాల్ ఫిజికల్గా ఫిట్గా ఉన్నారేమో కానీ మెంటల్గా ఫిట్గా లేరు. అసలు స్మితా సబర్వాల్ అర్హత ఏంటి? ఆమె మాట్లాడిన మాటలు వ్యక్తిగతమా, తెలంగాణ ప్రభుత్వ విధానమా? స్మిత తన సర్వీసులో ఎన్ని రోజులు ఫీల్డ్ వర్క్లో పరిగెత్తుతూ పనిచేసిందో చెప్పాలి. స్మిత ట్వీట్ తాను దివ్యాంగుల పట్ల వివక్షతను చూపుతోంది. ఐటీ యాక్ట్ కింద స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి 2 కాళ్లు పనిచేయవు, కానీ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. జైపాల్ రెడ్డికి కాళ్లు లేకపోయినా ఐఏఎస్ అధికారులే ఆయన్ని నడిపించారు. ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమే ప్రీమియర్ పోస్టులు అని స్మితాకి ఎవరు చెప్పారు? సీఎం సీఎస్ ఆలోచించి స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలి. ఆమెలాంటి ఆఫీసర్కి కీలక పోస్ట్ ఇస్తే ఏమవుతుందో అర్థమవుతోంది. స్మితా చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించాలని, స్మితాపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని అన్నారు. అది పబ్లిక్ పాలసీ. పార్లమెంట్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. పార్లమెంట్ చట్టాలు చేయగలుగుతుంది, చట్టాలు రైటో రాంగో చట్టాలు జ్యుడిషియరీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా? నా క్వశ్చన్. అందరి తరఫున, దివ్యాంగుల తరఫున మొదటి క్వశ్చన్ ఆవిడకి, ప్రభుత్వానికి కూడా. ఇది ప్రభుత్వం ఆలోచన, ఆవిడ ఒక్కదాని ఆలోచన. రెండో క్వశ్చన్, ఒక ఇన్సిడెంట్ ఇండియాలో ఒక ఇన్సిడెంట్ తీసుకుని అసలు ప్రీవియస్ సర్వీస్ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని అందరూ ప్రకటించేస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా, మెంటల్ ఫిట్నెస్ కావాలా? ఇది నా రెండో ప్రశ్న. ఆవిడ పరిగెత్తు పనిచేస్తుందా, కార్లెక్కి చాపలెక్కి పనిచేస్తుందా? ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్ లో పరిగెత్తు పనిచేస్తుందో నాకు కావాలి. మూడోది, సివిల్ సర్వీసెస్ లో ఫిజికల్లీ ఛాలెంజ్ వారికి ఫిట్ గా కాదు, అది చేయలేరు అని యూనియన్ అని చేసిందా? అంతకు మించి గవర్నమెంట్ తరఫున రాయడానికి ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పే ఉంటుంది. గవర్నమెంట్ సర్వెంట్స్ కి ప్రవర్తన నియమావళి అంటారు. వాళ్ళు ఇష్టం ఈ సందర్భంగా అందరూ రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి, డిఫరెంట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ నుంచి, ఇన్ఫాక్ట్ మీరు ఎక్కడ కూడా డిసెంబర్ రాయదు, మీకు అర్థం కావాలని చెప్పారు. కానీ స్పెషల్ ఏబుల్, డిఫరెంట్ ఏబుల్ కూడా కాదు, స్పెషల్ ఏబుల్. ఏ రోజుకి 20 గంటలు పనిచేస్తాను లేవండి. నేను చెప్తాను, నేను పరీక్ష రాస్తాను రాయవండి, సివిల్స్ ఎగ్జామ్ ఈ రోజు కూర్చోమండి, 20 గంటలు పనిచేస్తాను పని చేయమండి. హౌ విల్ షీ గెట్ దట్? We cannot take it anymore. The comments are very reprehensible, condemnable, discriminatory. And there is no justice and fairness in the comments. Other civil services officers should now follow at a restraint. కొంచెం పరిమితులు ఉంటాయండి. ఆవిడ పర్సనల్ గురించి ఏదో కామెంట్ చేసామా, ఆవిడ ఇన్స్టాగ్రామ్ గురించి కామెంట్ చేసామా, ఆవిడ పర్సనల్ గురించి వెళ్ళామా, ఎవరన్నా అడిగారా? ఆవిడ వచ్చి సమాజం మీద రాస్తారా? వీళ్ళు పైలట్ గా తీసుకుంటారా? వీళ్ళని డాక్టర్స్ గా, సర్జన్స్ గా తీసుకుంటారా? మరి ఆవిడకి ఇలాంటి అన్నైతికం ఇల్లీగల్ ఐఏఎస్ ఆఫీసర్స్ తయారైన ప్రపంచ దగ్గర పట్టింది. మీకు తెలుసా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మోస్ట్ వల్నరబుల్, మోస్ట్ బ్యాక్వర్డ్ ఉంది సివిల్ సర్వీసెస్ లో. వారికి ఎక్కడ సరే డిఫరెంట్ లెవెల్ కంప్లీట్. ఇలాంటి వాళ్ళ చేతిలో పడేది ప్రభుత్వం ఇలా అయిపోయింది.